Not salsa, not flamenco, my brother. Do you know Natu? What is Natu? పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 పూర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చనాటు నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. I've had enough of this nonsense! You two, out! No, Jake, I've had enough of your bullying. Oh, no! Go! పోయేలా ఢండన కరమోగినట్టు సెవులు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు ఏలు సిటికెలేసేలా ఎప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీల నాటు 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 పూర నాటు 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 గంట పారలాగా చెట్ట నాటు 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 ఉక్కపోతలాగా దిక్క నాటు. Disgusting. This is filth. భూమి దత్తరిల్లేలా ఒంటిలోని రగతమంతా రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు 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 అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా టుముకులాడేలా దూకేనో సరాసరి నాటు 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 స్వాగతం సుస్వాగతం. ప్రతి రైతుల అవగాహన సదస్సు. తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. తులసి సీడ్స్ వారి ఉత్పాదనలు. అకీరా తులసి 45 కబడ్డీ. తులసి ఒక నమ్మకం. పంట సిరులు పండాలన్నా, ఇంట సంపద కొలువుండాలన్నా ఒక తులసి విత్తనంతోనే సాధ్యమన్నది రైతన్న మాట. అన్ని కాలాలకు సరిపడా అద్భుతమైన విత్తనం తులసి హైబ్రిడ్ పత్తి విత్తనం.
రైతుకు పంట దిగుబడులు పెంచేందుకు నిరంతరం ఈ విత్తనం మీద పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. ఏ ఏటుకాయేడు మంచి దిగుబడులు తెచ్చి పెడుతూనే ఉంటాయి ఈ విత్తనాలు. మెడ్రాస్ ఐఐటిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న శ్రీ తులసి రామచంద్ర ప్రభు వ్యవసాయం మీద ఉన్న మమకారంతో ఆయన పత్తి సేద్యానికి శ్రీకారం చుట్టారు. ఆ ఆలోచనకు ప్రతిరూపమే 1992లో తులసి సీడ్స్ ఆవిర్భావం. 3.5 దశాబ్దాల తులసి గ్రూపు ప్రస్థానం మార్కెట్లో రైతుల అవసరాలను గుర్తించింది. నాణ్యత తులసి సంస్థ వల్లే సాధ్యమని నిరూపిస్తూ కస్టమర్లలో నమ్మకాన్ని పెంచింది. అందుకే ఈ శాస్త్రీయ పరిశోధనల సారం చూసిన ఇస్రో తులసి సంస్థను అభినందనలతో ముంచెత్తింది. ఈ పరిశోధనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చింది. తులసి సీడ్స్ సంస్థ గత 2 దశాబ్దాలుగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన జాతీయ అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుని విలువలకు వన్నె తెచ్చింది, చరిత్ర సృష్టించింది. 2003-2011 మధ్య ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగాను, ఉత్తమ పరిశోధనల విభాగంలోనూ నాణ్యతలో మేలైన విత్తనాలు సరఫరా చేస్తున్నందుకు గాను ఈ సంస్థ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు జాతీయ స్థాయిలో భారత రాష్ట్రపతుల చేతుల మీదుగా 4 సార్లు అవార్డులను అందుకున్నారు. అలాగే తులసి సీడ్స్ 3 రాష్ట్ర ముఖ్యమంత్రుల చేతుల మీదుగా కూడా అవార్డులు అందుకుంది. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం రైతుల ఏకైక నమ్మకం తులసి సీడ్స్. తులసి సీడ్స్ వారి ఉత్పాదనలు. అకీరా. నా పేరు ఖమ్మంపట్టి నాగార్జున అండి. మాది దాచేపల్లి మండలం, దాచేపల్లి గ్రామస్తులం. తులసి కంపెనీ వల్ల అకీరా పత్తి విత్తనాలు మంచి కాపు, చిక్కనైన ఎదుగుదల, పక్క కొమ్మలు, బాగా కాయ సైజు వచ్చినది. ఇది ఎకరానికి 8 గంటలు పత్తి తీశారు. ఇప్పటికి ఇంకా 10-12 గంటలు వచ్చింది. రైతులందరూ కూడా దీన్ని బాగా వేసుకోవడానికి మంచి అనుకూలమైన నేల, మంచి బెట్ట వాతావరణానికి తట్టుకుంటుంది. వర్షం లేకపోయినా కానీ పంట ఈ దిగుబడి ఉంది. నేనైతే వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ పైరునే వేస్తాను. బిడ్డ ఇది నా అడ్డ. మాది సత్తనపల్లి మండలం గుడిపూడి గ్రామం. నా పేరు గద్దె శ్రీనివాసరావు. నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కూడా వేస్తానే ఉన్నాం మేము గుడిపూడిలో. మాకు బాగానే ఉంది. దానికి తగ్గట్టు పుచ్చుకోలు తక్కువ, వీల్డింగ్ బాగుంటుంది. పత్తి 10 మంది రైతులు వేసుకోవడానికి ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. కాయలు 100 నుంచి 110 కాయల పైనే ఉన్నాయి. దీనికి తగ్గట్టు ఇప్పుడు దీంట్లో 5 క్వింటాల దాకా పత్తి తీసారు. ఇంకొక 14-15 క్వింటాలు అయ్యే లక్షణం బాగుంది. మీరు జనం వేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు, వీలింగ్ బాగుంటుంది. పుచ్చుకోలు మాత్రం చాలా తక్కువ. బిడ్డ ఇది నా అడ్డ. బాబు, ఈ బండి ఎవరిది? వెంకట్రావు గారిది. అలాగా? ఏమండోయ్, బండి ఎవరిది? వెంకట్రావు గారిది. ఇంకో బండా? ఈ బండి కూడా వెంకట్రావు గారిదేనా? అవును బాబు. దారిలో అన్నీ మీ బళ్ళే, మీది కూడా నాలాగా 5 ఎకరాలే. ఇంత దిగుబడి ఎలా సాధ్యమైందండి? అకిరా పత్తి విత్తనాల వల్ల. అవును, అకిరా పత్తి విత్తనాలు వర్షం ఎక్కువైనా తక్కువైనా ఏ నేలకైనా బాగా పండుతాయి. అకిరా పత్తి విత్తనాలు రసం పీల్చే దోమలను తట్టుకోవడం వల్ల పెట్టుబడి కూడా బాగా తగ్గుతుంది. అకిరా పత్తి విత్తనాలు వేసిన పొలంలో కూలీలకు పత్తి తీయడం చాలా తేలిక. పత్తి బాగా నాణ్యంగా ఉన్నందువల్ల మార్కెట్లో మిగతా వాటికంటే ఎక్కువ ధర పలుకుతుంది. అకిరా పత్తి విత్తనాలు రైతులకి అధిక దిగుబడి, అధిక లాభం. ప్రతి పత్తి రైతు వేయాల్సిన విత్తనం అకిరా పత్తి విత్తనాలు. ఇక లాభాలే లాభాలు. నా పేరు శ్యామల గారండి, గణపవరం మాది, రాజుపాలెం మండలం. పత్తి అకిరా పత్తి వరకు ఈ చేతి వరకు మాత్రం నెంబర్ ఉందండి. ఇప్పుడు 5 క్వింటాలు తీసారు, ఇంకొక 20 క్వింటాల దాకా వచ్చుద్ది. తులసి వాళ్ళది అకిరా పత్తి విత్తనం బాగా 10 క్వింటాలు దిగుబడి ఇచ్చే స్టేజ్లో ఉంది. ఇక్కడ చేను మొత్తం రైతులందరూ చూస్తున్నాం, బాగుందండి. బిడ్డ ఇది నా అడ్డ. తులసి సీడ్స్ వారి ఉత్పాదనలు. తులసి 45. పూర్వ విత్తనం మంచిగానే ఉంది. ఇప్పటికి ఎకరాన 5 క్వింటాల లెక్క తీశారండి. ఇంకో 10 క్వింటాలు కావచ్చు, 10 క్వింటాలు అయింది. ఇంకా విత్తనం మంచిగా ఉందండి, నెంబర్ 1గా ఉందండి చేను. ఎకరానికి ఇప్పుడు 6 క్వింటాల దాకా తీశారంటే దగ్గర ఎకరానికి 6 క్వింటాల దాకా తీశారు. నా ఐడియా ప్రకారం, నా అంచనా ప్రకారం ఇంకా 13-14 క్వింటాల దాకా వద్దని ఆలోచన ఉందండి. చేను కూడా బాగా పెరిగింది,
కింద నుంచి పైకల్లా కాపు అయిపోయింది. గుబ్బ మాత్రం కూలీలకి తేడాగా బాగా పట్టుకుంటే ఊడొచ్చే పొజిషన్లో ఉందండి. బాగుందండి గుల్ల. చేలో ఏ తేడా లేదు. నెంబర్ 1గా ఉంది విత్తనం. ఈ విత్తనం రైతుకి అయితే బాగా అనుకూలంగా ఉంటుందండి. నెంబర్ 1. సీడు 45 నెంబర్ వేసానండి. ఇప్పుడు ఎకరానికి 10 క్వింటాల లెక్క తీసా. ఇంకా 11 క్వింటాల లెక్క వస్తుంది. ఈ పత్తి తీయడానికి కానీ సులభంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సోదరులకు తులసి సీడ్స్ వారి సలహా. ప్రతి పంటలో అధిక దిగుబడులను సాధించాలంటే మేము సూచించిన విధంగా అకీరా మరియు తులసి 45 హైబ్రిడ్ ప్రతి విత్తనాలను నాటుకుని అధిక దిగుబడులు మరియు అధిక లాభాలను పొందగలరు. తులసి సీడ్స్ వారి ఉత్పాదనలు. కబడ్డీ. పేరు ఖమ్మంపాటి అప్పారావు అండి. గుజ్జూరు గ్రామం, వేర్లపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా అండి. నేను తులసి కంపెనీ వారి కబడ్డీ విత్తనాలు సాగు చేస్తున్నానండి. 3 ఎకరాలు నరేసాను. ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చి వేసానండి విత్తనాలు. అధిక వర్షాలు అయినా కానీ, తుఫాన్లు ఎన్ని వచ్చినా కానీ విత్తనాలు చెట్టు పెంపుదల ఆగలేదండి. చేను బాగా పెరిగింది. కాపు కూడా చిక్కదనం అండి, బాగా దగ్గరికి వచ్చిందండి. కాయ సైజు కూడా లావు ఉందండి. ఇది దగ్గర 15 నుంచి 18 క్వింటాల దాకా దిగుబడి కూడా వచ్చింది అనుకుంటున్నాం. ప్రతి పంట మార్గదర్శకములు. గులాబీ రంగు పురుగు నివారణ ఉపాయాలు. గులాబీ రంగు పురుగు లార్వా ప్రాబల్యం మొదటి వర్షము తరువాత లేదా పగటి మరియు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసములు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఉంటుంది. గులాబీ రంగు పురుగు నివారణ ఉపాయాలు. ప్రతి నాటడానికి, భూమి సాగు చేయడానికి ముందు పశువులు మేపటం ద్వారా చిన్న పురుగు దశలో వాటిని నివారించవచ్చును. విత్తనాలు నాటడం తొలకరి మొదటి వర్షము తర్వాత లేదా జూన్ 1 నుండి జూన్ 15వ తేదీల మధ్య నాటుకోవాలి. గులాబీ రంగు పురుగు నివారణకై ఎకరం పొలంలో 3 ఫెరోమాన్ ఉచ్చులు వినియోగించాలి. ఉచ్చులలో కీటకాల పురుగుల సంఖ్య 5 దాటగానే క్రింది పిచికారి విధానము పాటించాలి. ప్రొఫినోఫాస్ 40%, సైపర్మెథ్రిన్ 4%, 20 ml ప్రతి 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. మొదటి పిచికారి నుండి 7 రోజుల తరువాత ట్రైజోఫాస్ 35%, డెల్టామెథ్రిన్ 1%, 20 ml ప్రతి 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవటం ద్వారా నివారించవచ్చును. తులసి సీడ్స్ వారి ఉత్పాదనలు. అకీరా, తులసి 45, కబడ్డీ. తులసి సీడ్స్ వారి ఉత్పాదనలు. సింధు. నా పేరు వేమిరెడ్డి సంగిరెడ్డి, బనిగండ్లపాడు, ఖమ్మం జిల్లా, ఎరుపాలెం మండలం. ఈ తులసి కంపెనీ వారు నాకు ఈ సీడ్ ఇచ్చారు. చాలా బాగుంది. సింధు వెరైటీ చాలా బాగుంది. ఈ కింద నుంచి కూడా కాపు బాగుంది. కాపు చిక్కదనం, గింజ బాగుంది. కాయ క్వాలిటీ, రంగు బాగుంది. వల్లభి గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. అయితే ఈ తులసి సింధు అనే మిరప తోట చూడటానికి వచ్చినామండి. బాగుంది తోట. క్వాలిటీ కానీ సైజు కానీ బాగానే ఉంది. కాయ జంపు ఉంది, బాగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఎయిదగిన విత్తనం. చూడటానికి అయితే బాగా కాపు కూడా బాగుంది. గ్రోత్ బాగుంది. కాపు కూడా పై వరకు, కింద నుంచి పై వరకు బాగా కాపు దిగింది. బాగుంది. ఎక్సలెంట్ వెరైటీ. ఇది 2వ స్టెప్ కూడా గట్టిగా కాసింది. ఈ నల్లిని తట్టుకొని ప్రభావవంతంగా కాసిందంటే ఇది దమ్ముని విత్తనమని మేము చెప్పుకుంటాం. ఇది కాపు దగ్గర ఉండడం శాతం ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇప్పుడు ఉన్న ప్రదేశంలో.
చిక్కదనం కాపండి, మంచిగా ఉంది. ఎవరైనా పెట్టుకోవచ్చు. విత్తనాలు తేడా లేదు, నల్లి కూడా లేదండి. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ మట్టికి. తులసి సీడ్స్ వారి ఉత్పాదనలు. రాణా. నేను ఈ రాణా అనే రకం తులసి సీడ్స్ వాళ్ళది మిర్చి వేసానండి, 1 ఎకరం. కాపు కానీ మంచి క్వాలిటీ కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాపు వరకు ఏదైనా కానీ ఒక 30 క్వింటాల వరకు అవుతుంది. ఆల్రెడీ ఒక 9 క్వింటాలు కోసాడు. ఇది ప్రతి ఒక్కళ్ళు వేసుకోదగ్గర వెరైటీ అండి. తులసి సీడ్స్ వారి ఉత్పాదనలు. రాణా, సింధు, ఆనంద్, మంజీరా.